మిథున రాశి వారికి మరి ఈ సంవత్సరం ఎట్లాంటి అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంటుందంటారు? మామూలుగా మనం ఏదైనా ఒక అభివృద్ధిని సాధించాలి, మంచి ఫలితం సాధించాలి అంటే ఫలితాన్ని సాధించడానికి మొట్టమొదటి దానికి కావలసినటువంటి గ్రౌండ్ వర్క్ చేయాలి, అంటే కష్టపడాలి. అలా కొంతకాలం కష్టపడిన తర్వాత అప్పుడు మళ్ళీ మనకు దానికి సంబంధించిన ఫలితం అనేది వచ్చేసి ఆ యొక్క ఫలితాన్ని అభివృద్ధిని మనం సాధిస్తాము. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఏమిటి అంటే ఈ విధంగా ఫలితాని కోసము వారికి కావలసిన ఎయిమ్ ఏదైతే ఉందో ఆ ఎయిమ్ కోసము ఫలితం కోసము వాళ్ళు కష్టపడాల్సినటువంటి సమయం ఏది ఉందో ఆ సమయం 2019 వాళ్ళకి మిథున రాశి వారికి ఉంటుంది. ఎందుకంటే మిథున రాశి వారికి ఈ గ్రహచార రీత్యా ఇటు గురువు కానీ తర్వాత శని కానీ అంత అనుకూలంగా లేకపోవడం వల్ల వారు ఈ సంవత్సరము కొద్దిగా శ్రమ చేయాల్సి వస్తుంది. అయితే ఈ శ్రమ అంటే మనము రేపు ఉదయం సుఖపడాలంటే ఈరోజు కష్టపడాలి, ఈరోజు కష్టపడితే రేపు సుఖపడతాము. కాబట్టి ఈ రోజు కష్టమే రేపటి వారి యొక్క ప్రతిఫలానికి కారణం. కాబట్టి ఇప్పుడు అంటే దాదాపు ఈ అక్టోబరు నవంబర్ వరకు వారు శ్రమ చేసినట్లుంటే ఆ తర్వాత వారికి ఈ శ్రమ ఫలితం అనేది అంది నవంబర్ డిసెంబర్లో ఆ శ్రమ ఫలితాన్ని వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ శ్రమలో కనుక వాళ్ళు ఏకాగ్ర చిత్తంతో తప్పకుండా సాధించాలి అనేటువంటి ధ్యానంతో మనస్సును ఒక విధంగా కేంద్రీకరించుకొని ఉంటే అప్పుడు మాత్రం తప్పకుండా ఆ నవంబర్ డిసెంబర్ దాకా కాకుండా ఇంకా ముందుగానే ఆ ఫలితాన్ని వారు అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద వారు కోరుకున్న ఫలితాలు అనేది సంవత్సరము చివరి వరకు వారు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సర ప్రారంభంలో కానీ మధ్యలో కానీ వచ్చే అవకాశం ఉండదు. అందుకు తగినటువంటి ప్రయత్నం మాత్రం తప్పకుండా వారు చేయాలి. అయితే ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఇది మిథున రాశి వారికే కాదు, ఎవరికైనా కూడా గ్రహాలు ప్రతికూలంగా అననుకూలంగా ఉన్న వారికి సంబంధించినటువంటిది. అంటే మనము ఏం చేస్తే జరుగుతుంది, అవుతుందా కాదా అనే దానికి ఒక చిన్న శ్లోకం ఉంటుంది మనకి. ఏం శ్లోకం అంటే ఒక చీమ నడుస్తూ 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 ఒక కొన్ని యోజనాల దూరం కూడా పోగలుగుతుంది. కానీ ఆగచ్చస్ వైనతేయం పదమేకం నగచ్చతి అని గద్ద నేను ఎంతకాలమైనా ఎంత వేగంగానైనా ఎంత దూరమైనా పోగలను అనుకుంటుంది. యోజనానాం సహస్రంతి శనైర్గచ్చేత్ పిపీలిక, యోజనానాం సహస్రంతి శనైర్గచ్చేత్ పిపీలిక ఆగచ్చస్ వైనతేయం పదమేకం నగచ్చతి. అంటే చీమ నెమ్మదిగా ప్రారంభించి కొన్ని యోజనాల దూరం పోగలదు. అంటే ప్రయత్నం అంటూ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడోసారి గమ్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. కానీ నాకు శక్తి ఉంది, అర్హత ఉంది, చేయగలను అని అక్కడే కూర్చొని ప్రయత్నం చేయకుండా ఆగచ్చస్వైనతేయం గరత్మంతుడు ఎంతో వేగంతో పోగలుగుతాడు. కానీ నేను పోగలను అక్కడే కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. కాబట్టి ఈ శ్లోకం ఆధారంగా, ఈ శ్లోకానుకునే తాత్పర్యం ఆధారంగా ప్రయత్నం అనేది ఒకసారి ప్రారంభం చేసిన తర్వాత తప్పకుండా కొంతకాలానికి ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఆ సఫలీకృతమైన తర్వాత అప్పుడు ఆ ప్రయత్నం యొక్క ఫలితాన్ని వారు అందుకోగలుగుతారు. అయితే ప్రయత్న లోపం అనేది ఉండకుండా ఎంత బాగా ప్రయత్నం చేస్తే అంత త్వరగా ప్రయత్నం లభిస్తుంది. అయితే సాధారణంగా మిథున రాశి వారికి సంవత్సరాంతం వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రయత్నం కనుక ఎక్కువగా చేస్తే అటువంటి ఫలితాలు ఇంకా కొద్దిగా ముందుగా పొందే అవకాశం ఉంటుంది. కానీ ఈ ముందు అర్ధభాగంలో మాత్రము అటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉండదు. ఈ ముందు అర్ధభాగం మొత్తం కూడా ఫలితం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అలా పాజిటివ్నెస్ తోటి ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా వారికి మంచి ఫలితాలు లభిస్తాయి.